రాష్ట్రంలో సాధారణం కంటే ఇప్పటివరకు తక్కువగా వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో వర్షపాత లోటు ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ భారీ వర్షాలు అయితే కురవడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాలు 12 రోజుల ఆలస్యంగా రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా భారీ వర్షాలు వచ్చే నెల 4వ తర్వాత కురుస్తాయని అంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అయినా కూడా కురవలసినంత వర్షం అయితే కురవట్లేదు. సో దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న మేడం గారు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, అసలు యాక్చువల్లీ మాన్సూన్ సీజన్ కూడా స్టార్ట్ అయింది, నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంలోకి ప్రవేశించాయని చెప్పి కూడా లాస్ట్ వీక్ అన్నారు. సో ఎందుకు ఇట్లా డిలే అవుతుంది, దీనికి రీజన్ ఏంటి మేడం? ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఒక వారం రోజుల పాటుగా ఇవి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో 1-2 చోట్ల ప్రతి జిల్లాల్లోని కూడా వర్షం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా కూడా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పశ్చిమ జిల్లాల్లోని దక్షిణ జిల్లాలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం ఈరోజు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపటి నుంచి మరింత తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఇవి ఒక 4-5 రోజుల వరకు కూడా తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడం, యాక్చువల్లీ నైరుతి రుతుపవనాలు చూసుకున్నట్టయితే మనకు జూన్ 8వ తారీఖు కల్లా ఎవ్రీ సంవత్సరం కూడా మన రాష్ట్రానికి వస్తాయి. అండ్ ఈ సంవత్సరం డిలే అయింది 21 తారీఖు తర్వాత. సో అలా వచ్చాయి. సో ఈ డిలే అవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు మేడం? అంటే బిఫోర్ జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ ఏమన్నా దీనిపై పడిందా మేడం? యాక్చువల్లీ అది ఆల్రెడీ ఆ పీరియడ్ అయిపోయింది. ఈసారి మనకు ఈ 12 రోజులు డిలేగా రావటం కూడా జరిగింది మాన్సూన్ అనేది. ఆ తర్వాత ఒక 5-6 రోజులు తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కూడా చాలా చోట్ల అనేక చోట్ల కూడా నమోదవటం జరిగింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవటం జరిగింది. అయితే ఆ డిలే అయినప్పటికీ కూడా ఇప్పుడు మాన్సూన్ అనేది ఎంటర్ అయ్యింది. మాన్సూన్ అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి నైరుతి రుతుపవనాల యొక్క ప్రభావం వల్ల. బట్ ఈసారి చూసుకుంటే ఈ నైరుతి రుతుపవనాల యొక్క తీవ్రత ఏదైతే ఉందో కాస్త ఈ వారం రోజులు బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నైరుతి రుతుపవనాల ద్రోణి ఇప్పుడు ప్రస్తుతానికి హిమాలయాలు, సబ్ వెస్ట్ హిమాలయాలు, గ్యాంజెటిక్ వెస్ట్ హిమాలయాలు ఆ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. సో ఈ సబ్ హిమాలయన్ రేంజ్లో అవి ఉన్నాయి కాబట్టి ఆ ద్రోణి సో పెనిన్సులార్ ఇండియాలో వర్షపాతం తక్కువగా ఈ వారం రోజుల పాటు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మేడం, మొత్తం రాష్ట్రం మొత్తం ఇంకా వర్షాలు రావాలంటే ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అప్రాక్సిమేట్గా? అంటే ఈ నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మేడం? ఒక 5-6 తారీఖుల్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడం, ఏమైనా వడగళ్ళ వారం అంటే అవకాశం ఉందా? వడగళ్ళు లాంటివి ఏమన్నా, లేదంటే సాధారణంగానే వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు ఎక్కువగా కూడా వర్షపాతం అనేది ఎక్కువగా కూడా ఈ నీరు రూపంలోనే ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా కూడా లిక్విడ్ కంటెంట్ కలిగి ఉండి మనకు వర్షంగానే ఉండే అవకాశం ఉంది. ఈ వడగండ్లు అవి రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. మేడం, వర్షపాతం లోటు ఏమైనా కనిపిస్తుందా మేడం? సాధారణం కంటే ప్రతి సంవత్సరం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్కి లోటు ఏమైనా కనిపిస్తుందా? సాధారణంగానే ఉన్నాయా? ప్రస్తుతానికి జూన్ నెల అంతా కూడా లోట్లోనే ఉంది. ఈసారి 60% కన్నా తక్కువగా కూడా వర్షపాతం నమోదవటం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ప్రతి జిల్లాల్లో కూడా 80%, 89% వరకు కూడా తక్కువగా ఉంది. అండ్ హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో వాతావరణం ఎట్లా ఉండే అవకాశం ఏమైనా? ఇక్కడ వర్షాలు ఎప్పుడు పడే అవకాశం ఉంది? హైదరాబాద్లో కూడా ప్రస్తుతానికి 87% తక్కువ లోటు తోటి నమోదవుతూ వస్తుంది వర్షం. సో ఇక జూలైలో కాస్త వర్షం అనేది నమోదవుతే అదేమైనా డెఫిసిట్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇది వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న మేడం చెప్తా ఉన్నారు. సాధారణం కంటే లోటు వర్షపాతంలోనే ప్రజెంట్ అయితే ఉన్నాము. కానీ వచ్చే 1 వీక్ తర్వాత అంటే 4-5 తారీఖుల్లో సో వర్షాలు కూడా విస్తృతంగా పడే అవకాశం ఉంది. సో వడగళ్ళు అయితే పడే అవకాశం అయితే లేదు. సో ఇంకొక 1 వీక్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయ్యాయి, కానీ సో అత్యధిక వర్షపాతం స్టార్ట్ కావాలంటే మాత్రం ఇంకా 1 వీక్ సమయం పడుతుందని చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజు, అమాన్యూస్, హైదరాబాద్. నైరుతి